నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. బెంగళూరు పోలీసులు పట్టుకున్న రేవ్ పార్టీ ప్రముఖుల్లో తెలుగు నటీనటులు కొందరు ఉన్నారు అంటూ ప్రచారం జరిగిన సంఘటన తెలిసిందే. ముఖ్యంగా హేమ ముందు నుంచి హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. అయితే ఈ పార్టీలో నటి యాంకర్ శ్యామల కూడా ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మొన్నటికి మొన్న టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంతో పాటు బెంగళూరు రేవ్ పార్టీ ఇష్యూ ఇలాగే బయటకు వచ్చింది. బెంగళూరు రేవ్ పార్టీలో సినీ నటి హేమతో పాటు మరికొంతమంది పేర్లు వినిపిస్తుండగా సందెట్లో సడేమియా అన్నట్లుగా ఈ రేవ్ పార్టీకి రాజకీయ రంగు పులిమేస్తున్నారు. రేవ్ పార్టీ వ్యవహారం వెలుగులోకి రావడంతో జానీ మాస్టర్ ఆ రేవ్ పార్టీలో దొరికాడంటూ కొన్ని పోస్టులు దర్శనమివ్వగా వాటిని ఖండించారు జానీ మాస్టర్. తాజాగా యాంకర్ శ్యామల సైతం ఈ రేవ్ పార్టీలో ఉందంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేయడంతో వాటిని ఖండించింది యాంకర్ శ్యామల. దాంతో తనపై దుష్ప్రచారం చేస్తున్న టీవీ ఛానల్ పై పరువు నష్టం దావా వేసింది యాంకర్ శ్యామల. జర్నలిజం పేరుతో కొంతమంది దిగజారిపోతున్నారని, తనకి సంబంధం లేని విషయాల్లోకి లాగుతున్నారంటూ వారికి బుద్ధి చెప్తానంటూ వీడియో విడుదల చేసింది యాంకర్ శ్యామల. ఈ వీడియోలో యాంకర్ శ్యామల మాట్లాడుతూ, రేవ్ పార్టీ ఎప్పుడు జరిగిందో, ఎక్కడ జరిగిందో, అక్కడ అసలు ఎవరున్నారో కూడా నాకు తెలియదు. కానీ ఆ రేవ్ పార్టీలో ఉన్నానని ఓ ఛానల్ నాపై దుష్ప్రచారం చేస్తుంది. ఇదంతా అసత్య ప్రచారం. ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటే, ఒక పార్టీతో నేను అనుసంధానం అయి ఉన్నానని తెలిసి నా పైన, నా పార్టీ పైన బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ అసత్య ప్రచారాన్ని తిప్పికొడతాం. ఎంత మాత్రం ఊరుకునేది లేదు. వాళ్ళపై న్యాయపరంగా పోరాడతా. పరువు నష్టం దావా వేశా. జర్నలిస్ట్ అంటే నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగిన వాళ్ళై ఉండాలి. అంతేకాని ఇలా అసత్య ప్రచారం చేసేవాళ్ళు నిజమైన జర్నలిస్టులు అనిపించుకోరు. దయచేసి మీ అసత్య ప్రచారాలతో జర్నలిజం విలువల్ని తగ్గించొద్దు అంటూ చురకలేసింది యాంకర్ శ్యామల. అలాగే 2019లో నేను వైసీపీలో చేరుతున్నప్పుడు వైఎస్ జగన్ గారితో కలిసి ఉన్న ఫోటోతో దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని ఆమె పేర్కొన్నారు. బెంగళూరు రేవ్ పార్టీ అసలు ఆ పార్టీ ఎప్పుడు జరిగిందో, ఎక్కడ జరిగిందో, అక్కడ ఎవరెవరున్నారో నాకు అసలు ఏమీ తెలియదు. కానీ అందులో నేను కూడా ఉన్నాను అంటే ఒక ఛానల్ నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు, అసత్య ప్రచారం చేస్తున్నారు. అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు అంటే, ఒక పార్టీతో నేను అనుసంధానమై ఉన్నానన్న విషయం తెలిసి మా పార్టీ మీద, మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసేటువంటి అసత్య ప్రచారాన్ని ఎంత మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. వాళ్ళ మీద న్యాయపరమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ మీద డిఫమేషన్ ఫైల్ చేయడం జరిగింది. సో కానీ జర్నలిస్ట్ అనేవాళ్ళు నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే వాళ్ళు అయి ఉండాలి. అంతేగాని ఇలా అసత్యపు ప్రచారాలు చేసేవాళ్లు కాదు. దయచేసి మీ అసత్యపు ప్రచారాలతో జర్నలిజం విలువలు తగ్గించొద్దు.